క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభువు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, లెమ్ము అంటే దేవుడు నీకు ఒక పని చెప్తూ ఉన్నాడు. నీ యాక్షన్, లేచి డూ, లెట్ స్టార్ట్. అండ్ తేజరిల్లుము అనే మాట మనకేమర్థమవుతుందంటే, నీ పైన దేవుని మహిమ ఉంది, ఆ మహిమను నువ్వు ప్రకాశింపచేయి. ఎందుకు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, నీ మీద దేవుని మహిమ ఉదయించింది. నిరాశలో ఉన్నవారికి ఆశ దీపంగా ప్రభువు ఉన్నాడు. చీకటిలో ఉన్నవారికి వెలుగుగా ఉన్నాడు. మరి దయ్యాల చేత, చీకటి శక్తుల ప్రభావం చేత లోబడిన వారికి దేవుడు విమోచనగా ఉన్నాడు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ వెలుగును ఈరోజు నీ మీద ప్రభు ఉదయింపచేస్తూ ఉన్నాడు. నిరాశలో ఉన్నవారికి నువ్వు ఆశాదీపంగా, మరి అలాగే చీకటిలో ఉన్నవారికి నువ్వు వెలుగుగా ఉండాలి. మోషే జీవితాన్ని గనుక మనం గమనిస్తే, నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం చూస్తాం. ఆయన సీనాయి పర్వతం మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖకాంతి ప్రకాశించింది. ఎలా ఉంది? ఆయన కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతనిని సమీపింపవెరచిరి. మోషే మీద దేవుని మహిమ ఉదయించెను. అది ఇతరులకు కనిపించింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు దేవునితో సమీపంగా ఉన్నప్పుడు, మనం దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, ఇంకో మాట చెప్పాలంటే దేవునిలో మనం జీవించినప్పుడు, మనలో దేవుడు ఉన్నప్పుడు మనలో ఉన్న వెలుగు ఇతరులకు కనబడుతుంది. ఇది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. నీలో ఉన్న వెలుగు నీకు కనబడకపోవచ్చు, కానీ నీలో ఉన్న దేవుని వెలుగు ఇతరులకు కనబడుతుంది. మోషేలో ఉన్న వెలుగు మోషేకు కనబడలేదు, మోషేలో ఉన్న వెలుగు ఇతరులకు కనబడింది. ఇంకో మాట మనకు అర్థమవ్వాలి అంటే, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనంలో స్టెఫెను సభలో కూర్చున్న వారందరి అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. కరెక్ట్ కదా? సిలువ కింద స్టెఫెన్ ఉన్నప్పుడు స్టెఫెన్ను ప్రజలు చూశారు. అతని ముఖం దేవదూత ముఖం వలె వెలసింది. అతడు భయపడలేదు, ఎందుకంటే ఆయనపై దేవుని మహిమ ఉదయించింది. బాధల నడుమ కూడా అతడు దేవుని మహిమపరచగలిగాడు. మరి ఇంకో మాట చూస్తే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక శ్రేష్టమైన మాటను మనం గమనించవచ్చు. ఏంటి ఆ మాట అంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసం ఉంచుట చేత పాపక్షమాపణను, పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, ఇంకో మాట సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు, పరిశుద్ధపరచబడిన వారై, పాపము నుండి పరిశుద్ధపరచబడిన వారై. దేవుని బిడ్డలారా, సాతాను అధికారం మనల్ని చీకట్లో ఉంచుతుంది. మరి సాతాను అధికారం నుండి మనం విడుదల పొందినప్పుడు మనం వెలుగులోనికి వస్తాం. చీకటి పెరిగినప్పుడు వెలుగు మరింత ప్రకాశిస్తుంది. మీరు ఆ వెలుగుకి వాహనాలంగా కావాలి. వైర్లో ఏమి ట్రాన్స్ఫర్ అవుతుంది? కరెంటు ప్రవహిస్తుంది. కరెంటు వైర్లో కరెంటు ప్రవహించి
బల్బును వెలిగిస్తుంది. అలాగే మనం ఆ వాహకంగా మారి ఇతరులను వెలిగించే వారిగా ఉండాలి. ఈరోజు మన జీవితాన్ని దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే, మనము చీకటి కాలంలో ఉన్న దేవుడు మన పైన ఉదయిస్తున్నాడు. ఆయన మహిమను ఉదయింపచేస్తున్నాడు. విశ్వాసంలో వెనక్కిపోయినా దేవుడు చెబుతున్నాడు, వెనక్కిపోయిన నీవు లే, తేజరిల్లమంటున్నాడు. కుటుంబము, ఉద్యోగము, ఆరోగ్యము, మరి ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుని మహిమ ఆ వెలుగులో కనిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీపైన తన మహిమను ఉదయింపచేశాడు. నీవు లేచి తేజరిల్లు. ఇంకెంతకాలం చీకట్లో ఉండిపోతావు? ఉన్న ఫలానా లేచి ఆయన దగ్గరికి రా. వెలుగు వాహకంగా వెలుగు, ఇతరులను వెలిగించు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీకో పని చెబుతున్నాడు. తేజవంతమునిగా వెలుగు జీవిగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీవు చెప్పినట్లు మేము లేచి తేజరిల్లాలని మా హృదయాలను మీరు ప్రేరేపించండి. నీ మహిమ మా జీవితాల్లో ఉదయింపగా మేము చీకటిని పారద్రోలుతూ నీ వెలుగును చూపించే వారంగా మారడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేనోళ్ళ ప్రకటించేదా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.